హలో! వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే నేను ఆలు పరోటా చేస్తున్నాను. ఆలు ఉడకబెట్టుకొని తర్వాత స్మాష్ చేశాను. తర్వాత పాన్ పెట్టి ఆయిలేసి దాంట్లో చిల్లీస్ ఏసి స్మాష్ చేసిన ఆలు కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి దాంట్లోనే పసుపు, ఉప్పు, కారం కూడా యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. నాకు ఆనియన్స్ ఇష్టం లేక నేను యాడ్ చేయలేదు. ఆ తర్వాత జీరా పౌడర్, ధనియా పౌడర్, చాట్ మసాలా కూడా యాడ్ చేయండి. నేనైతే గరం మసాలా యాడ్ చేయాలి. చాట్ మసాలాతో ఆపేసాను. నెక్స్ట్ ఇదంతా మిక్స్ చేసుకొని లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకొని చల్లగా అయిన తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. కొంచెం గనుక ఇది బాగా లూజ్‌గా ఉంది అనిపిస్తే దాంట్లోనే మీరు చపాతీ పిండి ఏదైతే ఉంటుందో డ్రై ఫ్లవర్ అది కూడా యాడ్ చేసుకుంటే కొంచెం గట్టిగా అవుతుంది. నేను ఈ లోపల చపాతీ పిండి కూడా కలిపేసి పక్కన పెట్టాను. సో, ఆబ్వియస్లీ మనకు రాదు. లాస్ట్ టైం చేస్తే ఫెయిల్ అయింది. సో, అందుకనే మమ్మీతో చేపించాననమాట. సో, ఫస్ట్‌ది కొంచెం కర్రీ అనేది బయటకు వచ్చింది. సెకండ్‌ది అయితే పర్లేదు బాగానే వచ్చింది. థర్డ్‌ది అయితే కొంచెం షేప్స్ సరిగ్గా రాలేదు. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ కూడా చేసుకున్నాం. అప్పుడు మంచిగానే వచ్చినాయి. అది వీడియో తీయడం మర్చిపోయాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసినప్పుడు ఖచ్చితంగా పెడతా. టేస్ట్ అయితే బాగుంది. హోప్‌ఫుల్లీ నా వీడియో అందరికీ నచ్చింది అనుకున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.